ఈరోజు హైదరాబాద్ సిటీనే కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతం నుండి చాలా పెద్ద ఎత్తున ఈనాడు బెస్తా గూన్ల చైతన్య సమితి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం ఏర్పాటు చేసి పిలిచినందుకు వాళ్ళందరిని అభినందిస్తున్నాను. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే గంగపుత్రులకు సంఘం ఒకటి కావాలి అనే ఉద్దేశంతో 1934లో సంద్రి బాలయ్య గారు ఆ రోజుల్లో మోటార్లు లేకున్నా ఏ మోటార్ సైకిల్ లేకున్నా కానీ కాలి నడకని తిరుగుతూ సైకిళ్ళ పైన తిరిగి ఎక్కడెక్కడ ఈ బెస్త వాళ్ళు గూన్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐక్యంగా తయారు చేసి సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆనాటి సంద్రి బాలయ్య గారికి దక్కింది. ఈరోజు ఆయన చనిపోయి ఇప్పటికీ 54 సంవత్సరాలు అవుతుంది. దాని సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని గూన్ల చైతన్య సమితి ఏర్పాటు చేయడము, ఆయన స్మరించుకోవడము, అదే కాకుండా వాళ్ళే కాకుండా ఆయనతోటి కష్టపడి పనిచేసి సంఘం అభివృద్ధి గురించి తిరిగిన వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ ఫోటోస్ వేసి వాళ్ళ కుటుంబాలను పిలిపించి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడము చాలా మంచి కార్యక్రమం సంగతి తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం చూస్తున్నాము యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మత్స్య సంపద చేపల పెరుగుదల కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్న సంగతి తెలియజేస్తున్నాను. గతంలో చూస్తే ఒక టన్నున్నర 2 టన్నులు వచ్చేది, ఈనాడు 100 టన్నులకు పైమించి చేపలు మనకు వస్తున్నాయి. గతంలో కేవలం ఎండాకాలం పూట చేపలు పట్టేవాళ్ళు, అంటే సంవత్సరానికి 2 నెలలు చేపలు పట్టేవాళ్ళు. కానీ ఈరోజు 365 డేస్ తెలంగాణ ప్రాంతంలో నీళ్ళు ఎప్పటికి ఉంటున్నాయి కాబట్టి, ఆ నీళ్ళలో ఎప్పటికి చేపలు పెరుగుతున్నాయి కాబట్టి చేపల సంపద కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. మరి మన ఫిష్ ఏమో స్వీట్ మంచి నీటిలో పెరిగే చేపలు ఇండియాలోనే స్వీట్ బౌల్ ఫిష్ ఎక్కడ అంటే తెలంగాణ ప్రాంతం కాబట్టి దీనంత రుచికరమైన చేపలు వేరే కాడ లేవు. అందు గురించి ఏ స్టేట్ పోయినా కానీ తెలంగాణ ఫిష్కు మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈనాడు మన కుర్రమట్ట కానీ, మన రవులు కానీ, మన బొచ్చలు కానీ, మార్పులు కానీ, ఏ చేప తీసుకున్నా కానీ వెరీ టేస్టీ ఫిష్ తెలంగాణ ఫిష్ అని చెప్పేసి మరి మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున కొంటున్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఎవరైతే బెస్త వాళ్ళు గూన్ల వాళ్ళు చేపలు పెట్టే వాళ్ళపైన ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ కులాలు అణగారిన కులాలు కాబట్టి వాళ్ళు పైకి రావాలి, వాళ్ళు కూడా అన్ని రంగాలు ముందుకు రావాలనే ఉద్దేశంతో కులాల తరఫుకి నాకు కూడా పెద్ద ఎత్తున ఒక మంచి కాన్స్టిట్యున్సీ నాకు అలాట్ చేసి నన్ను ఎమ్మెల్యే చేపించిన సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కోట్లాది రూపాయలు పెట్టిన ఎమ్మెల్యేను నాకు ఒక మంచి కాన్స్టిట్యున్సీ నన్ను ఎమ్మెల్యే చేసిండు. మరి దానివల్ల మరి మా గంగపుత్రలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు మరి మా సీఎం గారికి రుణపడి ఉన్న సంగతి తెలియజేస్తూ ఆయనకి ఎప్పటికీ ఆయన ఏ మాట చెప్పినా చేయడానికి మా కులసులు సిద్ధంగా ఉన్న సంగతి తెలియపరుస్తున్నాను. మనం ఇంకోటి గమనించాలి, ఈరోజు మరి గతంలో ఉన్న 9 డిస్ట్రిక్ట్సే మనకు తెలంగాణ ప్రాంతంలో ఉండే, ఈనాడు 33 జిల్లాలు చేయడం జరిగింది. మరి 33 జిల్లాలు కూడా తప్పనిసరిగా ప్రతి చోట ఒక ఫిష్ మార్కెట్ కంపల్సరీగా ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి అదే కాకుండా చేపల చెట్లు పెంచే అవకాశాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి చేపలు పడ్డమే కాకుండా వ్యాపారం కూడా పెద్ద ఎత్తున చేసుకోవాలని తెలియజేస్తూ మరి మన పిల్లలకు కూడా పెద్ద ఎత్తున మీరు వాళ్ళకి చదివించి ముందుకు కూడా తీసుకురావాలి. చేపల ఫీల్డ్లో కూడా మార్కెటింగ్లో కూడా మన వాళ్ళ ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏదైతే బెస్తా గూన్ల చైతన్య సమితి ఉన్నారో వాళ్ళందరినీ పేరుని అభినందిస్తూ మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పటికి కూడా మన బెస్త వాళ్ళ గురించి గూన్ల వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన సపోర్ట్ మనకి ఎప్పటికీ మన కులానుకున్న సంగతి తెలియజేస్తూ మన వాళ్ళు గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న ఏవైతే ఉన్నాయో బిల్స్ ఏమున్నాయో, ఏ విధంగా కొత్త స్కీమ్స్ వస్తున్నాయో వాటిని తెలుసుకొని వాళ్ళ పాలు పంచుకోవాలి. అదే కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళ సొసైటీస్ ఫామ్ చేస్తూ ఆ సొసైటీస్లో మెంబర్స్ కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు సంద్రి బాలయ్య గారి 54వ వర్ధంతి సందర్భంగా నేను బీసీ కార్పొరేషన్ సంఘం తరఫు నుంచి వచ్చాను. నా పేరు కంది శైలజ, నేను బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ని, నేను గంగపుత్ర బిడ్డని. ఎంతమందికి రాజకీయంలో గంగపుత్రం నుంచి పోరాడినా నేను ఒక్కదాన్నే గెలిచాను. దాంట్లో ఇదంతా మన గంగపుత్ర ఐక్యత వల్లనే అతను మన సంఘం ఐక్యత గురించే పోరాడాడు. అతన్ని మనం ఇలా గుర్తు చేసుకోవడం, ఈ సందర్భం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో నేను పాల్గొనడం ఇంకా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చైతన్య సంఘం తరఫు నుంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. అందులో నేను పాల్గొనాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జై గంగపుత్ర. నేను మీ పూ సత్యనారాయణ బేస్తా గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను.
ముఖ్యంగా ఈరోజు మనం ఈ సందర్భం రావడానికి కారణం ఏంటంటే కీర్తిశేషులు మన జాతిపిత అయినటువంటి సందీప్ బాలయ్య గారి 54వ వర్ధంతి సందర్భం మనము ఈ పండుగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన గంగపుత్ర జాతి అన్ని విధాలు వెనుకబడింది. ప్రధానంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వెనుకబడ్డ జాతి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గంగపుత్ర జాతి. ఎందుకంటే లేనిపోని జీవోలు తీసుకొచ్చి మన పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడే మన సందీప్ బాలయ్య గారు ముందు జాగ్రత్తగా ఆలోచించి ఈ సంఘాలన్నింటినీ ఐక్యతగా ఉంచాలని చెప్పేసి ఏకతాటిపై నడిపించాలని చెప్పేసి 1934 సంవత్సరం నుండే సంఘాల ఐక్యత గురించి పాటుపడడం జరిగింది. అప్పుడు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేకున్నా ఎటువంటి రవాణా సౌకర్యం లేకున్నా కేవలం ఒక సంచి భుజాన్ని వేసుకొని గ్రామాన సైకిల్ పైన తిరిగి చైతన్యం తీసుకొచ్చే దిశగా చాలా కష్టపడడం జరిగింది. తర్వాత ఈ సంఘాలు అన్నీ ఒకే తాటిపైకి వచ్చి మన ఆశయాలను సాధించుకోవాలని చెప్పేసి ఆయన ఉద్దేశం ఉండే. ఆయన పెద్దగా చదువుకోకపోయినా మన కుల బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలను కూడా చదివించే ప్రయత్నం కూడా చేశారు. ఆర్థికంగా ఎదగాలని రాజకీయంగా ఎదగాలని చెప్పేసి చాలా కష్టపడ్డారు. అయితే జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా పొట్టగొట్ట జీవోలు ఏవైతే ఉన్నాయో 6 జీవో కానీ ఏదైతుందో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మేము అన్యాయమై మా బతుకుదేరువులు రోడ్ల మీకు వస్తాయి. ఈ గవర్నమెంట్కి మేము విన్నవించేది ఒకటే, ఖచ్చితంగా చెరువులపైన పూర్తి హక్కులు మన సంప్రదాయ గంగపుత్రులకే ఉండాలి. ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతుందో దాన్ని కూడా మాకు వర్తింపజేయాలి. కారణం ఏంటంటే గ్రామాలలో మాపైన భౌతిక దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణం మంత్రుల అనైక్యతనో లేకపోతే వాళ్ళ స్వలాభానికో లేకపోతే ఓటు బ్యాంకు వాడుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు మా వృత్తికి. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి స్వయంగా బెస్తలో ఎక్కడైతే ఉన్నారో చెరువుల పైన పూర్తి హక్కులు వాళ్ళకి ఉంటాయి. అక్కడ వాళ్ళు లేనటువంటి ప్లేస్లో మాత్రమే ఇతర కులాలకు హక్కు ఉంటుందని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పరిణామాలను ఇక్కడ వాళ్ళ కుల సంబంధికులు కూడా ఆ ఉచ్చులో పడిపోయి మాకు అన్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము క్లియర్గా చెప్తున్నాం, మా సంఘ సభ్యులందరూ కూడా చెప్తున్నాను, ప్రతి సంవత్సరం కూడా సందీప్ బాలయ్య గారు ఆశయ సాధనలకు ఏదైతే సాధించారో ప్రతి జనవరి 7 తారీఖు నాడు ఖచ్చితంగా ప్రతి సంఘంలో విధిగా ఆయన ఒక ఫోటో పెట్టి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ఆయన స్మారక స్థుతిని అది చేసుకొని ఖచ్చితంగా నివాళులు అర్పించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది కేవలం సంఘాలకు సంబంధించింది కాదు, మన జాతిపిత కాబట్టి ఆయనని పార్టీలకు అతీతంగా మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాల సాధనకు అనుకూలంగా మనం పనిచేయాల్సి ఉంది. కాబట్టి అందరూ ప్రతి జనవరి 7 తారీఖు నాడు విధిగా ఒక పండుగ వాతావరణం చేసుకొని ప్రతి సంఘంలో కూడా ఆయన జెండా ఆవిష్కరణ చేయాల్సిన ఉంది. నేను కూడా గవర్నమెంట్కి ఒకటే విన్నవిస్తున్నాను, ఇంతటి మహత్తర కార్యం చేసినటువంటి మా జాతిపిత అయినటువంటి సందీప్ బాలయ్య గారికి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల మేము కూడా గవర్నమెంట్కు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నిదానాలు చేస్తాం. అన్ని కులాలను ఆదుకున్నట్టుగా మన గంగపుత్రులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మమ్మల్ని కూడా అన్ని కులాలతో పాటు సమానంగా ఆదుకొని చెరువులపైన పూర్తి హక్కులు మాకే కేటాయిస్తారని 6 జీవో రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గంగపుత్ర. ఈరోజు జనవరి 7 బెస్తవారం. ఈరోజు మన జాతిపిత అయినటువంటి స్వర్గీయ శ్రీ సందీప్ బాలయ్య గారి వర్ధంతి. ఇది మన జాతికి చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆయన ఎంతో నిర్విరామమైన కృషి చేసినారు మన గంగపుత్రులను ఏకం చేసే విషయంలో. ఏ కుల సంఘంలో లేని ఆనాడు 1930 నాటి నుంచే గంగపుత్ర సంఘాలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్త పర్యటన చేసి అన్ని ఊర్లలో గ్రామాల్లో మండలాల్లో గంగపుత్ర సంఘాలను ఏర్పాటు చేసి రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఆయన కృషి ఫలితమే ఈరోజు గంగపుత్ర సంఘం. కానీ ఆయన స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశము ఈరోజు లేదు. ఈరోజు గవర్నమెంట్ కూడా మాకు చాలా అన్యాయం చేస్తుంది. ఎంతటి అన్యాయం అంటే మా పొట్టగొట్టి మా జీవనోపాధిలోకి వేరే కులాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది ఆ యొక్క సందీప్ బాలయ్య గారికి ఆత్మకి ఏ విధంగా శాంతి చేకూరదు. కాబట్టి ఆయన ఏదైతే ఆశయంతో మనమందరము గంగపుత్రులందరము అభివృద్ధి చెందాలని ఒకే ఒక ఉద్దేశంతో సంఘాలను స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఆ సంఘాల ద్వారా మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి గంగపుత్రులంతా ఏకమై
గంగపుత్ర జాతిపిత సందిరి బాలయ్య గారిని వర్ధంతిని ఆ వర్ధంతి నాడు ఆయనని స్మరించుకుంటూ మన గంగపుత్ర హక్కులను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవ్వాలని మన జాతికి నేను పిలుపునిస్తున్నాను. జై గంగపుత్ర. గంగపుత్ర. గంగపుత్ర సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు మన జాతిపిత అయినటువంటి స్వర్గీయ శ్రీ సందిరి బాలయ్య గారి 54వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన మా కుల బాంధవులందరికీ కూడా హార్దిక అభినందన తెలియజేస్తాం. వారి ఆయుష సాధనకై మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, దక్షిణ భారతదేశంలో అసలు కులము సంఘం అనేది ఎలాంటి లేని సమయంలో నిరక్షరాస్యుడైనటువంటి మన జాతిపిత సందిరి బాలయ్య గారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అదే గంగపుత్ర సంఘం. ఎందుకు చేశా అంటే కులాలందరినీ 13 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 13 కులాలను ఒకటి తాటిపై తీసుకొచ్చి మన కుల హక్కుల సాధనకై కృషి చేసి సంఘ నిర్మాణం చేపట్టాడు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఇప్పటివరకు ఏ కుల సంఘం కూడా నిర్వహించలేదు. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ గంగపుత్ర చైతన్య సమితికి మాత్రం చెందుతుంది. ఇటు కార్యక్రమాన్ని ఇప్పుడు 2వసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారి ఆశ సాధనమైనటువంటి నిరక్షరాస్య చదువుకోకుండా కూడా చదివించాలి మా పిల్లలు అక్షరాస్యులు చేయాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలు కూడా పలక బలం ఇచ్చినటువంటి వ్యక్తి సందిరి బాలయ్య గారు. అలా అక్షరాస్యతతో పాటుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన గంగపుత్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే 6G1. అదేవిధంగా అక్షరాస్యులైనటువంటి మన కుల సంఘ నాయకులు కూడా అందరూ ఒకే తాటిపై ఒకే సంఘ నిర్మాణానికి పూనుకొని ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసుకుని, అలాగే మన సందిరి బాలయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా వర్ధంతిని కూడా నిర్వహించాలని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలని ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుల సంఘంలోనూ ప్రతి ఏడు నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై గంగపుత్ర. సభాముఖంగా యువతకు మేము ఇచ్చే పిలుపునేమనగా, చదువుకున్నవారు చాలామంది ఉన్నారు. అక్షరాస్యత చాలా పెరిగింది గంగపుత్రలో. సంఖ్య కూడా చాలామంది, ఆల్మోస్ట్ 28 lakhs to 30 lakhs మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది సభ్యులు ఉన్నటువంటి మన గంగపుత్ర సభ్యులు అందరూ కూడా ఆలోచించి అందరూ ఒకే తాటిపై వచ్చేసి ఏదో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించి నివాళులు అర్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై జై గంగపుత్ర.